ఏం చెప్పాడు దేవుడు? నేను కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను. కరెక్ట్‌గా చెప్పేశాడు దేవుడు. నేను కనికరమును కోరతాను నాయన. బలిని నేను కోరను. కాబట్టి దేవునికి ఇష్టమైంది రెండో పాయింట్ ఏందంటే కనికరము. ఆయన బిడ్డలుగా మనము గూడా ఇతరుల పట్ల, అనాథుల పట్ల, పేదల పట్ల కనికరం చూపించి, దాతృత్వమైన మనస్సు చూపించి వాళ్ళని ఆదుకుందాం, ఆదరిద్దాం, సహాయం చేద్దాం. మనకు దేవుడు ఇచ్చినంత మట్టుకు సహాయం చేద్దాం. ఇతరుల పట్ల కనికరం చూపిద్దాం. ఏవండి, ఒక గ్రామంలో కనికరమైన మనస్సు ఉంటే గ్రామం మధ్య మరి గొడవలు, తగాదాలు ఉంటాయా? కానీ కుటుంబాల్లో ఉంటాయా? సంఘాల్లో ఉంటాయా? సమాజంలో ఉంటాయా? ఈ ఉన్నాయేంటి? ఏమి లేవని అర్థము? ఏమి లేవని అర్థము? కనికరం లేదని. ఇతరుల పట్ల కనికరం చూపిస్తే, జాలి చూపిస్తే